హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చిక్కటి గ్రేవీతో సూపర్ డెలిషియస్గా దేంట్లోకైనా సరే బెస్ట్ కాంబినేషన్గా ఉండేటువంటి ఈ చికెన్ కర్రీ రైస్ చపాతీ దేంట్లోకైనా సరే అదిరిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే. టేస్ట్ మాత్రం అంత బాగుంటుందండి. చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ చికెన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసేద్దాం. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1 kg వరకు చికెన్ని తీసుకొని నీట్గా 4-5 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 kgకి సరిపడా ఇంగ్రీడియంట్స్ని అయితే చూపిస్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు కూడా వేసుకొని బాగా కలిపేసేయాలండి. చికెన్ పీసెస్కి ఉప్పు కారం అనేది బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత అరగంట పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ గ్రేవీ అనేది ఇంకాస్త ఎక్కువ టేస్ట్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. ఈలోపు మసాలాస్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 దాల్చిన చెక్కలు 2 ఇంచుల వరకు ఉంటుందండి. అలాగే 5-6 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 10 వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. అలాగే 5-6 ఎండుమిర్చి, 2-3 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇవన్నీ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకుంటే సరిపోతుందండి. చిటపటలాడేంత వరకు బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మరి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవద్దు. చూడండి, ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. టొమాటో సగం వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ అనేది సరిపోతుందండి. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. వేసిన తర్వాత బాగా కలిపేసి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. టొమాటో కూడా బాగా మగ్గాలి. అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి హై ఫ్లేమ్లో మూత పెట్టేసి 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. ముందే వాటర్ ఏం వేసేయొద్దు. ముందు 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అనేది బాగా ఊరిపోయాయి. మనం అస్సలు వాటర్ అనేది వేయలేదు. చికెన్లో నుంచి వాటర్ అనేది ఊరుతుందండి. మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి చికెన్ని బాగా కలిపేసి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలండి. మీరు మీ గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవచ్చు. మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ని వేసుకోండి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపేసి 3 to 4 మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి చికెన్లో నుంచి. అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి. మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మరొక 3-4 నిమిషాల పాటు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్నారంటే మసాలా అనేది చికెన్కి బాగా పడుతుందండి. మంచి గ్రేవీ వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా 3-4 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది ఈ విధంగా బాగా రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు చికెన్ గ్రేవీ అనేది అయిపోయిందని అర్థం అండి. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయినప్పుడు కాస్త కొత్తిమీరని కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా చాలా డెలిషియస్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ టేస్ట్ చేపియండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా దేంట్లోకైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్, రోటీ దేంట్లోకైనా సరే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.